సమావేశానికి హాజరైనటువంటి పాత్రికేయుల సోదరులందరికీ కూడా నా వందనాలు. మరి ఈ యొక్క సమావేశం ఎందు నిమిత్తమైతే మేము మాట్లాడుతున్నామో పాత్రికేయులకి, అలాగే మన నియోజకవర్గం లెవెల్లో ఉన్నటువంటి రాజా గారి దృష్టికి, అలాగే గణేష్ గారి దృష్టికి, ఊళ్ళో ఉన్నటువంటి నాయకుల దృష్టికి వెళ్ళాలని మేము మాట్లాడడానికి మరి మీడియా ముందుకు వచ్చాం. మరి ఊళ్ళో ఉన్నటువంటి నాయకులు, వైఎస్ఆర్సీపీ నాయకులు కంటే తేజ గారు మొన్న జరిగిన సొసైటీ దాని నిమిత్తం అవతల పార్టీ వారు, కూటమి పార్టీ వారు కంటే కేశవరావు గారు వైఎస్ఆర్సీపీ పార్టీ కోసం ఆయన మాట్లాడిన మాటలు పైన ఉన్న జగన్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కూల్చివేసి వస్తున్నారని చెప్పేసి ఆయన సంబోధించారు. అలాగే బూరుగుపూడిలో సొసైటీ ప్రెసిడెంట్ ఎవరైతే ఇంతకుముందు ఉన్న ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో అక్కడ ఉన్నటువంటి వాటర్ ప్లాంట్కి సంబంధించినటువంటి ఒక ఏంటది భవనాన్ని కూల్చివేశారని చెప్పేసి అని మాట్లాడారు. దానికి సంబంధించి తేజ గారు రియాక్షన్కి మాట్లాడడం జరిగింది. ప్రభుత్వంలో చేసినటువంటి మాటలు మీరు మాట్లాడుతున్నారు, కానీ జగన్ గారు ఆ విధంగా చేయలేదు. అలాగే ఇంతకు ముందున్న ప్రెసిడెంట్ గారు, బూరుగుపూడి సొసైటీ ప్రెసిడెంట్ గారు కూడా ఆ విధంగా చేయలేదు అని చెప్పేసి ఆయన సంభవించి ఆయనకి ధీటుగా మాటలు చెప్పారు. ఆయన చెప్పిన దాన్ని పట్టుకుని ఆ కోణంలోనే వెళ్ళారు. వెళ్ళిన తర్వాత మాటలో పత్రికా సోదరుడు ఇక్కడ వేరే పార్టీకి, అదే వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న వ్యక్తి ఈ పార్టీకి మీరు సపోర్ట్ చేస్తున్నారు అన్నారు కదా, ఆ మనిషి ఎవరని చెప్పేసి అడిగినప్పుడు ఈ జరిగిన సమావేశంలో అతను మాట తూలేరు తప్పించి కావాలని అయితే ఆడు ఈడని చెప్పేసి ఎవరు అనలేరు. పెద్దోళ్ళని ఎవరు అనరు. ఎందుకని అంటారు, ఎవరు అనలేరు. అయితే ఇప్పుడు అదే పెద్ద మనిషి ఇప్పుడు పెద్ద రకంగా ఆయనకి వెనకాల ఉన్న వ్యక్తులకి ఆయన వయసు ఇప్పుడు గుర్తొచ్చిందని చెప్పేసి చాలా మంది వీడియోలు పెట్టడం జరిగింది. మేము అందరికీ ఒకటే అడుగుతున్నాను, ఒక పార్టీలో ఉన్నప్పుడు వేరే పార్టీ వాళ్ళు మనల్ని ఆహ్వానించినప్పుడు మనం ఈ పార్టీ నుంచి ఆ పార్టీ ప్రోటోకాల్కి వెళ్తామా, వెళ్ళాలా అని నేను అడుగుతున్నాను సూటిగా. మీరు ప్రోటోకాల్లో లేరు, కరెక్టే. పొద్దున్నే వెళ్ళారు, వెళ్ళి ఆయనకి పూలగా ఇచ్చుకుని మీరు సేకరించి తీసుకుని వచ్చేసారు, అయిపోయింది. దానికి మేము తప్ప అంటలేదు. కానీ మీరు గత ఎలక్షన్లో 2019లో జరిగిన ఎలక్షన్కి, 2024లో జరిగిన ఎలక్షన్కి మీరు చేసింది ఏంటి? 2019లో మెజార్టీ వచ్చిందని చెప్పేసి మీరు మాట్లాడుతున్నారు. 2024లో మెజార్టీ, అదే మెజార్టీ రాలేదని చెప్పేసి ఒక వ్యక్తి సంబోధించాడు. ఆయనకి చెప్తున్నాను సూటుగా, ఏమని 2024లో 16-17 బూత్లో మెజార్టీ ఎంత వచ్చింది, మైనస్ ఎంత అయింది? 115 బూత్కి ఎంత వచ్చింది, మైనస్ అయింది. అక్కడ మొత్తం మైనస్ అయింది. అక్కడ 115లోనే మైనస్ అయింది. దేనికని అయింది? ఒక నాయకుడు, వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఒక నాయకుడే అవతల పార్టీకి ఓట్లు వేయండి అని చెప్పేసి తిరిగిన రోజులు అన్నీ ఎవరికి గుర్తులేమనుకుంటున్నారా? అవన్నీ మొత్తం అన్ని వీడియోలతో సహా ఉన్నాయి, అందరి దగ్గర ఉన్నాయి. మీరు ఈ పార్టీలో ఉండి ఆ పార్టీకి ఓటేయమని చెప్పడం ఎంతవరకు న్యాయం? అది ఎంతవరకు న్యాయం? నెక్స్ట్ ఇంకొకటి, కూటమి ప్రభుత్వం నెగ్గిన 6 నెలలకి ఆగస్టు 15 ఏదో నాకు అది గుర్తులేదు, ప్రోటోకాల్ నిమిత్తం వీళ్ళు ఒక మీటింగ్ పెట్టుకుని దాంట్లో వాళ్ళ ప్రభుత్వం కోసం మాట్లాడుకుంటున్నారు. మా ప్రభుత్వం ఎలా చేస్తుంది, ఇప్పుడు వరకు 6 నెలలకి మంచి ప్రభుత్వం మేము చేస్తామని చెప్పి చెప్పుకుంటున్నారు. దానికి ప్రోటోకాల్ కూడా ఈ ఊరికి సంబంధించిన నాయకుడు అని చెప్పుకున్నటువంటి పెద్ద నాయకుడిని ఆహ్వానించినప్పుడు ఆయన ప్రోటోకాల్కి వెళ్ళవలసిన పని ఏంటి? వెళ్ళి అవతల ఉన్న నాయకుడిని ఏమని పొగిడాడు? గత ప్రభుత్వంలో మేము చేయలేని పనులన్నీ కూడా ఈ 6 నెలల్లో నువ్వు చాలా